అదే విట్టా రమేష్ త్రిబుల్ ఫోర్ వల్ల ఎవరి త్రిబుల్ ఫోర్ది ఎవరిది ప్లాట్ కబ్జా చేసిన ఎవరు విట్టా రమేష్ కబ్జా చేయడం అది కోర్టు అందరికి తెలుసు అడ్వకేట్లకి. విట్టా రమేష్ కూడా ఎవరిదో దాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టాడు. వాళ్ళు ఎనభై కబ్జా దాంట్లో పెట్టు అది మమ్మల్ని అనేది ఏముందా త్రిబుల్ ఫోర్లోనే కబ్జా, అది కబ్జా కాదు, అది కోర్టుకు నడలేదా, ఇంకా కోర్టులో నడుస్తా ఉంటే కట్టలేదా ఆయన? వాళ్ళు కబ్జాదారులు వెనక పెట్టుకొని అందరూ కబ్జాలు అంటారు. వాళ్ళు సరాయం నిల్వ వాళ్ళంతా ఉంటారు. మేము సరాయాలు అనిపిస్తామంట, క్రికెట్ బెట్టింగ్ తీసుకుంటామంట, తర్వాత మటుకు ఆడిస్తామంట. మేము ఇదే పనేనా? మాకేం దాని మీద ధ్యాస ఉందా? ఎవరో జరుగుతుంటుంది, మమ్మల్ని షో పట్టుకుంటుంటారు, లోన్ వేస్తూ ఉంటారు, కేసులు పెడతా ఉంటారు, అడ్వకేట్ కూడా పని ఉంటుంది. నేను అన్ని ఏమి లేకుండా చేస్తే మీకు పని ఏమి వస్తుంది? చాలా కేసులు కేసులతోనే వచ్చేది. ఆ విధంగా మా మీదే చెప్తారు, సరాయిలు అమ్మిస్తానని, మట్కా రాపిస్తానని, పెట్టిలు కట్టిస్తానని. ఏం నాకు అవసరం లేదు, కబ్జా చేస్తామని. ఆ దోపిడితం మేము అవసరం? మాకి భగవంతుడు ఇచ్చినాడు. ఒకటే రాజకీయాల్లోనే ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అయితే నాకు కళ్ళప్పుడు అనుకోను. ఎందుకంటే మా నాయన వరకు అయిపోయింది అనుకున్నాము. తర్వాత మా అన్న అయినాడు, మా అన్నయ్య తర్వాత అక్కడికి అయిపోయింది. మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎలా సమతం మీదేం కష్టం అని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసినాము. ప్రయత్నం చేసిన తర్వాత అనుకోకుండా రామయ్యని అడిగినారు. ఫస్ట్ రామయ్య నువ్వు నిలబడతా అని చెప్పేసి పెద్ద ఆయన అడిగినారు. ఆయన వద్దన్నాడు కాబట్టే ఈరోజు నాకు వచ్చింది, వాస్తవంగా చెప్పాలంటే. లేకపోతే నేనేమి ఆయన సీట్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేసినా ఉండొచ్చు, కానీ రావాలన్నా కష్టమే కదా. ఈరోజు అవకాశం వచ్చింది. 4 సార్లు కూడా నిలబడినాము, 3 సార్లు గెలిచినాము, ఒకసారి తక్కువతో ఓడిపోయినాము. అయినా ఏ రోజు కూడా ఎవరిని నిందించలేదు, ఓడుకుంటున్నానని చెప్పేసి. పోతే పోయింది, మన అదృష్టం మీద పోయినాం. ఇలా మళ్ళా ప్రజలు ఆదరించినారు, 2 సార్లు మనం గెలిపించినారు. ఈసారి ఇంకా అవసరం. ఇప్పుడు 2014-19 కన్నా ఈసారి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వాళ్ళు నిలబడలేదు కాబట్టి, బీజేపీ కుటుంబ వాళ్ళు నిలబడినారు కాబట్టి అలాంటి వాటి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేద్దని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతా ఉన్నారు. నల్లా నల్లాని నేల నవ్వింది చూడు, జగనన్న జెండా ఎగరేసి నేడు. చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు, వైసీపీ గెలుపల్లే నేడు. జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. కట్టా కట్టా నుంచి గట్టు తూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు. ప్రభుత్వము 100 కోట్లు మ్యాన్సీ గ్రాంట్ భారత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. అందులో ఒక అడ్వకేట్ చనిపోతే ఇంతకుముందు 4 లక్షల రూపాయలు వచ్చేవి. ఇప్పుడు 4 లక్షలతో పాటు ఇంకొక 4 లక్షల రూపాయలు అదనంగా కలిపి 8 లక్షల రూపాయలు ఇస్తున్నారు. నేను తీసుకున్నాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 4 లక్షలు ఇచ్చారు. రీసెంట్గా ఒక 3 నెలల క్రితం ఇంకో 4 లక్షల రూపాయలు చెక్కు రూపకంగా వచ్చింది. నాకే కాదు, చాలామంది అడ్వకేట్స్ ఎవరైతే ఫైనాన్షియల్గా ఇదిగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ డబ్బు చేరింది. తో సంక్షేమము, అభివృద్ధి ఈ 2 సమానంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తీసుకుపోయేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాని గురించి మనము విఘ్నులము. మనము ఒకరు చెప్తే విని ఆలోచించి చేసే విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేధావులు ఇక్కడ ఉండేది. వాళ్ళందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆధునిక వరకు వస్తే అభివృద్ధి గురించి మాట్లాడాలంటే 476 కోట్లతో మెడికల్ కాలేజ్, 256 కోట్లతో బైపాస్ రోడ్డు, 35 కోట్లతో డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, హాస్పిటల్, 400 పడకల హాస్పిటల్ ఉంది ఈరోజు మనకు ఆదోళనలో. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇది కేవలం 3 సంవత్సరాల్లో సాధ్యమైంది. 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేయగలిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? మనము ఫ్యాక్ట్స్ ఫిగర్సే మాట్లాడదాం, పేపర్ మీద రికార్డుగా మాట్లాడదాం. ఏది వద్దు,
వేరే వాళ్ళు విమర్శించకూడదు. మన బలం అభివృద్ధి, ప్రజల యొక్క ఆశీస్సులు. వేరే వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. మన పని మనకు నిరూపణ చూపిస్తున్నాం. డ్రైనేజీలు ఉన్నాయి. 3 సంవత్సరాల్లో డ్రైనేజీలు, రోడ్లు, అర్బన్ హెల్త్ సెంటర్స్, ఎన్నిగా రైతు భరోసా కేంద్రాలు, వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ ఒక సంస్కరణ. కాబట్టి చాలా విషయాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వీరందరూ ఒకసారి ఆలోచించి మద్దతు తెలిపి అఖండ మెజారిటీతో. ఇంకో విషయం, రోడ్ వైడనింగ్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ అని ఒక అభిప్రాయం ఉంది అందరికీ. రోడ్ వైడనింగ్ అనే సబ్జెక్ట్ డిపిఆర్ రెడీ చేసేసి ఆదోని శాసనసభ్యులు దీన్ని ఆల్రెడీ ప్రపోజల్ పంపి ఉన్నారు 150 కోట్లకు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్ 150 crores. ఇది డబ్బు రిలీజ్ చేయాల్సిన బాధ్యత నేషనల్ హైవే అథారిటీ. ఎందుకంటే ఆదోనిలో హైవే పోతా ఉంది కాబట్టి డబ్బు రిలీజ్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. ప్రతిసారి లోకల్గా ఉన్నటువంటి నాయకులను ఎత్తి పొడిచి మాట్లాడటం అనేది తప్పు. విషయాలు తెలుసుకుని లక్కీగా సార్ చెప్తున్నారు, నేను రాత్రి రోడ్ వైడింగ్ డబ్బులు కూడా వచ్చేసినాయి కాబట్టి మనకు విశాలమైన రోడ్లు త్వరలోనే వస్తున్నాయనేది డబ్బు పట్టింది. కాబట్టి ఆల్రెడీ పనులు మొదలైపోయినాయి. బైపాస్ రోడ్ బ్రహ్మాండంగా మొదలవుతుంది. ఇంకొకటి నేను చిన్నగా ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో మనం స్థలాలు కొనగలమా? రేపు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ చాలా అభివృద్ధి ఉంటుంది. ఆదోలో రియల్ ఎస్టేట్ రేట్లు ఏమున్నాయి? అందుబాటులో ఉన్నాయా? హెవీగా ఉన్నాయి. ఎందుకు? అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి. మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఆదోని కాబట్టి, చాలా రకాలుగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇక్కడ. కాబట్టి దయ ఉంచి అందరూ విఘ్నులైనటువంటి న్యాయవాదులందరూ మేము ఆదోని వైసీపీ లీగల్ సెల్ తరఫున మీ వాళ్ళందరినీ కోరుకునేది ఏమంటే ఒకసారి ఆలోచించండి. రోడ్ వైడనింగ్ గురించి, కోర్టు బిల్డింగ్ విషయంలో మేము బార్ అసోసియేషన్ తరఫున, ఆదోని లీగల్ సెల్ తరఫున గౌరవనీయులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏమంటే ఇప్పటికే కాలాతీతమైంది. కోర్టు బిల్డింగ్ పని మొదలుపెట్టినారు. త్వరగా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ 2 సంవత్సరాల్లో మీ చేతుల మీదుగానే దాన్ని శంకుస్థాపన చేసేసి ఓపెనింగ్ చేసేది కూడా మీరే చేయాలనేసి ఒక చిన్న కోరిక. అది కూడా మీరు నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. లేట్ అయింది, దయచేసి ఇంతవరకు ఓపిక ఉన్నటువంటి మీరందరికీ లేట్ అయినందుకు క్షమాపణలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.